Bible says, బైబిల్ అంటూ ఉన్నది, Luke chapter 12:1, లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచనము, Matthew 13:2, మత్తయి సువార్త 13వ అధ్యాయము 2వ వచనము, Matthew 15:31-32, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31-32 వచనాలు, Matthew 9:36, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము, Mark chapter 6 last verses. మార్కు సువార్త 6వ అధ్యాయము చివరి వచనాలు. Wherever Jesus went, యేసు ఎక్కడికి వెళ్ళినా the multitudes thronged unto him. జన సమూహము ఆయనను వెంబడిస్తూ వచ్చి ఉన్నారు. So you're here because of Jesus. యేసుని బట్టి ఇంతమంది మీరు ఇక్కడ కూడి ఉన్నారండి. Blessed are you. మీరు ధన్యులు. I am so much thankful for my Lord Jesus Christ, నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుకి నేను అనేకమైన స్తుతులు వందనాలను తెలియజేస్తూ who ఉన్నాను. lifted me up from the pit of depressions. నేను నిరుత్సాహమైనటువంటి అగాధంలో ఉంటుండగా నేను లేవనెత్తినటువంటి ఆ దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. Impossibilities and disappointments. నన్ను నిరుత్సాహంలో నుంచి లేవనెత్తివాడు ఆయన. Even though I attempted more than 500 times of suicide, నేను అనేక సార్లు 500 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించబడినప్పటికీ, even though I died 3 times, 3 సార్లు మరణించినప్పటికీ, even though I had a renal failure, ఒక కిడ్నీ సమస్య ఏర్పడినప్పటికీ, even though I have a hole in the heart, నా హృదయంలో నా గుండెలో ఒక రంధ్రము ఉండినప్పటికీ, even though my spine's broken, నా వెన్ను విరిగిపోయినప్పటికీ, even though my liver damaged, నా యొక్క లివర్ కాస్త పాడైపోయినప్పటికీ, even though I met with 9 worst accidents, భయంకరమైనటువంటి 9 యాక్సిడెంట్లు నా జీవితంలో నేను కలుసుకున్నప్పటికీ, many times bleeding of the lungs, అనేక సార్లు నా యొక్క ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం అయినప్పటికీ, I am still alive ఇప్పటికీ నేను సజీవంగా ఉన్నాను. because of my Jesus. కారణం ఏంటి అంటే నా రక్షకుడైన యేసుని బట్టి. I love him so much. ఈ యేసుని నేను ఎంతగానో ప్రేమిస్తూ He ఉన్నాను. also loves you so much. ఆయన మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. At the age of 16, 32, 34, నా యొక్క 16వ ఏటలోను 32వ ఏటలోను 44వ ఏటలోను నేను ప్రభు ఏ రీతిగా మరణించినానో, my soul went down to bottomless pit. నా యొక్క ప్రాణము నా యొక్క ఆత్మ ఏ రీతిగా అగాధంలోనికి వెళ్ళిందో ఆ పుస్తకాలు నేను రచించినాను. When I consumed potassium cyanide, ఒకనొక దినాన పొటాషియం సైన్యాన్ని నేను మింగివేసి ఉన్నాను. the worst poison subject in ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి విషయాల్లో ఒకటి పొటాషియం సైనైడ్. just touch and put your tongue, you'll die in 2 minutes. ఆ పొటాషియం సైనైడ్ మనం జస్ట్ ముట్టుకుని మన నోట్లో నాలుక తగిలిస్తే 2 క్షణాల్లో మనం చనిపోతాం. But I drank 200 ml. నేను ఆ యొక్క పొటాషియం సైనైడ్ 200 ml ని తాగినానండి. I died. నేను చనిపోయాను. But Jesus came to bottomless pit, కానీ యేసు ప్రభువారికి అగాధంలోనికి వచ్చి lift me up, నన్ను పైకి లేవనెత్తి, because I love the word. ఎందుకంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. At the age of 32, 32వ ఏటలో I was dead by liver damage. నా యొక్క ఉన్న నా శరీరంలో నుండి లివర్ పాడైపోవడం వల్ల నేను మరణించినాను. First time I came to life according to doctors after 1 hour. గంట తర్వాత మొట్టమొదటిసారిగా వైద్యుల యొక్క పరీక్షను బట్టి నేను ఆ జీవంలోనికి వచ్చినాను. Second time after 8 hours. రెండవసారి నేను మరణించినప్పుడు 8 గంటల తర్వాత నేను జీవంలోనికి వచ్చినాను. But this time, కానీ ఈసారి Jesus knocked my head యేసయ్య నా యొక్క తలను ముట్టి గుర్తుగా తట్టి ఉన్నారు. and told me, నాతో అన్నారు కదా, let's go, మళ్ళా వెళ్దామా, let's go. పదా వెళ్దాము. And he took my soul all the way to heaven. నా యొక్క ప్రాణాన్ని పరలోక రాజ్యానికి ఆయన తీసుకువెళ్ళి ఉన్నారు. I saw my dead body. నా యొక్క చనిపోయినటువంటి శవాన్ని భూమి మీద నేను చూస్తూ ఉన్నాను. I know that is about to be buried next day morning ఆ తదుపరి దినాన నా శవం పూడ్చివేస్తారు అనే విషయం నాకు కనబడుతుంది. in a Christian church graveyard. ఒక క్రైస్తవ శవాలు పూడ్చేటువంటి చోట. But కానీ Jesus took me inside his heaven, యేసు ప్రభువారు నన్ను తన యొక్క పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి ఉన్నారు. made me to enjoy. ఆ పరలోక రాజ్యంలో ఆనందించేలాగా చేసి ఉన్నారు. I talked with Elisha. నేను ఎలీషాతో గారితో ప్రవక్త I ఎలీషాతో talked మాట్లాడి, with Enoch. హానోకుతో నేను మాట్లాడి ఉన్నాను. I talked with D.L. Moody. డిఎల్ మోడీ గారితో నేను మాట్లాడి ఉన్నాను. I talked with Watchman Nee. వాచ్మెన్ లీ గారితో నేను మాట్లాడి ఉన్నాను. I talked with Ida Skada. నేను ఐడాస్ ఖాదర్తో నేను మాట్లాడి ఉన్నాను. I talked with Mary, the mother of Jesus. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారితో కూడా నేను మాట్లాడి ఉన్నాను పరలోక రాజ్యంలో. I talked with Peter. పేతురు గారితో నేను మాట్లాడి ఉన్నాను. I talked with some of the martyrs whose life I have read in the history book. చరిత్రలో రాయబడినటువంటి అనేకమైన హతసాక్షులతో కూడా నేను మాట్లాడి ఉన్నాను. They were Chinese. వారు చైనీయ హతసాక్షులు. I saw so many people. అనేక మంది నా పరలోక రాజ్యంలో చూస్తున్నాను. I saw millions of children. కొన్ని కోట్ల మంది చిన్న పిల్లలని అక్కడ చూస్తున్నాను. I didn't want to come down వాడిని ఎంతమంది నేను లెక్కట్లేను. because I enjoy in heaven.
ఆ పరలోక రాజ్యంలో నేను ఆనందిస్తూ భూమి మీదకి రావడానికి ఇష్టపడలేదు. Full of roses. చక్కటి అందమైనటువంటి గులాబీలు. Roses about million miles long. కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అందమైనవి. Big mansions. ఒక గొప్ప గొప్ప భవనాలు. Tree of life. జీవం కలిగినటువంటి చెట్టు. So many things. అనేకమైన విషయాలు కనబడుతూ వచ్చాయి. While I enjoying heaven. నేను ఆ పరలోకంలో ఆనందిస్తూ ఉంటానుగా. Jesus called me back. యేసు ప్రభువు నన్ను మళ్ళా వెనక్కి పిలిచి, my son, నా కుమారుడా, will you want to go to earth? మళ్ళా తిరిగి భూమి మీదకి వెళ్తావా? I replied, నేను అన్నాను కదా, no, never. వద్దు బాబా, నేను వెళ్ళను. No, never. ఎప్పటికీ నేను వెళ్ళను. Now I am in heaven. నేను ఇప్పుడు పరలోకంలో ఉన్నాను. Do you want me to go back? మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళమంటావా నన్ను? No, Jesus. యేసయ్యా వద్దు దయచేసి. Now I accidentally came over here. నేను ఇప్పుడే కదా ఈ పరలోక రాజ్యం వెనక్కి వచ్చినాను. If you send me back, మళ్ళా నేను వెనక్కి పంపించేస్తారా? if I fall in any temptations, ఒకవేళ ఏదైనా ఒకవేళ తప్పిదం శోధనలో పడిపోతే I will not come. నేను మళ్ళా తిరిగి పరలోక రాజ్యానికి So రాలేను. don't send me to the earth. కాబట్టి దయచేసి నన్ను భూమి మీదకి తిరిగి పంపించొద్దు. Then Jesus talked to me అప్పుడు యేసు తిరిగి నాతో మాట్లాడి ఉన్నారు. and shown me some of the things. మరికొన్ని విషయాలు నాకు చూపించి ఉన్నారు. And Jesus asked me, అప్పుడు యేసు అడిగారు కదా, my son, నా కుమారుడా, since you are truthful in medical profession, నీవు వైద్య రీతిలో నీతిమంతుడిగా నీవు ఉన్నావు కాబట్టి we want to hand over the responsibility of spreading the gospel all over the world. ఈ భూమి అంతటి మీద సువార్త ప్రకటించేటువంటి బాధ్యతను నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను. Go. వెళ్ళు, I will come with you. నేను నీతో పాటు వస్తాను. I asked him, అప్పుడు నేను అడిగాను యేసయ్యని, if you come, నీవు నాతో పాటు వస్తే I will go behind you. నీ వెనకాలే నేను వస్తాను యేసు. Jesus said, అప్పుడు యేసయ్య అన్నారు కదా, yes, అవును, I will come. నేను నీతో పాటు వస్తాను. Will you wait for me? నా కొరకు ఎదురు చూస్తావా నువ్వు? I replied, నేను వెంటనే జవాబిచ్చాను కదా, I'll wait for me. నేను నీకోసం ఎదురు చూస్తానయ్యా. So my life came back. కాబట్టి మళ్ళా తిరిగి నా ప్రాణం వచ్చింది భూమి మీదకి. Third time, మూడోసారి by worst accident, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ వలన my car hit the tamarind tree నా యొక్క కారు కాస్త ఒక చింత చెట్టుకు గుద్దుకుంది. with a speed of 90 miles. 90 మైల్స్ స్పీడ్ లో 90 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు And I was dead. నేను చనిపోయాను. But this time, కానీ ఈసారి my soul went near the gates of heaven. నా ప్రాణము కాస్త ఇక పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళింది. The mighty angel said, ఆ కొన్నటువంటి గొప్ప దూతలు అన్నాయి కదా, this is not the time for you to come. అయ్యా ఆనందశ్వరి గారు, ఇది మీరు రావాల్సిన సమయం కాదు. Your mission have not been ended. మీ యొక్క పని ఇంకా పూర్తి కాలేదు. Go back. మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళండి. So I got my life after 1.5 hours. 1 గంటన్నరలో మళ్ళా తిరిగి నేను ప్రాణం పొందుకుని ఉన్నాను. That's why I'm here. అందుకనే ఈ రోజు మీ మధ్య నేను ఉన్నాను. ఇప్పుడు చెప్పగలిగే దేవుని My dear పైన children, నా ప్రియమైన బిడ్డలారా, I am not a preacher. నేను ఒక బోధకుని కాదండి. I am not a pastor. లేదు అంటే నేను ఒక పాదిరి గాని పాస్టర్ గాని కాదు. But I am a common man like you. మీ వంటి సాధారణమైనటువంటి వ్యక్తిని. My life had been broken right from the childhood. నా యొక్క చిన్ననాటి నుంచి కూడా నా యొక్క జీవితము నలిగిపోయిందండి. So through this broken Jesus, the loves of God is being poured upon. ఈ నలిగిపోయిన జీవితము ద్వారా ప్రభువు వంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కుమ్మరించబడుతూ ఉంది. Romans 5:5. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. If you cry, I will cry. నీవు కన్నీరు పెడితే ఆయన వెంట ఉన్నాడు. Until God answers. దేవుడు ఆలకించే వరకు నువ్వు కన్నీరు పెట్టాలి. That's my mission. అదండి నా యొక్క కర్తవ్యము. I don't want anybody to go to hell. ఎవరు కూడా నశించిపోవడం నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. I want all of you to come with me to heaven. నాతో పాటు మీరు అందరూ కలిసి దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అనేది నా ఉద్దేశము. Will you come to heaven? పరలోక రాజ్యానికి వస్తారా? Then clap your hand and say yes. ఒకవేళ పరలోక రాజ్యానికి వస్తాను అనుకుంటే చప్పలు కొడుతూ దేవుని భయమైపడతాం. We are worshiping the Almighty God. సర్వశక్తుడైనటువంటి దేవాతి దేవునికి ఆరాధన చేద్దాం. There is no rebirth. తిరిగి జన్మించిన పునర్జన్మ అనేది లేదండి. All are humbug stories. అవన్నీ కూడా అకంబుకు ఏర్పాటు చేయబడినటువంటి కల్పిదాలే. It has been given to a man once to die and to be judged. ఒకసారి చనిపోయి తీర్పు పొందుకోవడానికే మానవుడికి ఇవ్వబడినటువంటి జీవితం. There are only 3 places. 3 స్థానాలు ఉన్నాయండి. One is heaven. ఒకటి పరలోకము, above the stars. ఇక నక్షత్రాల కంటే పైన ఉన్నటువంటి స్థలం అది. Above the empty space. ఈ యొక్క శూన్యము కంటే ఉన్నతమైన చోట అది పరలోకము. Heaven is real. ఇక పరలోకం అనేది నిజమండి. And then bottomless pit down. రెండవది అగాధము. And then hell outside the earth. ఆ తదుపరి ఇక భూమికి అవతల ఉన్నటువంటి నరకము. Scientists found the bottomless pit.
ఈ యొక్క పరిజ్ఞానం కలిగినటువంటి వారు సైంటిస్టులు అగాధాన్ని కనుగొన్నారు. But no living man found hell. కానీ సజీవుడైనటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నరకాన్ని కనుగొనలేదు. Every children of God confuse the hell and bottomless pit. ఈ క్రైస్తవులు అనేవారు ఈ అగాధమును లేదు అంటే ఈ నిత్య గంధకమైన నరకాన్ని కూడా రెండిట్లో ఆలోచించి కలత చెందుతూ ఉంటారు. Two places are different. ఈ రెండు వేరు వేరు స్థలాలు. Only after death you can see the hell. మరణము తరువాతే నరకాన్ని మనం చూడగలము. But Jesus said, కానీ యేసు అన్నటువంటి మాట in Matthew 25, మత్తయి సువార్త 25వ అధ్యాయము verse 41, 41వ వచనము, God has created the hell for Satan. ఈ నరకం అనేటువంటిది అపవాది కొరకు సృష్టింపబడినది, not for us. మన కొరకు కాదండి. When you worship this eternal God, ఈ నిత్యుడైనటువంటి దేవుని మనం ఆరాధించినప్పుడు, the most holy God, అతి పరిశుద్ధమైనటువంటి దేవుని మనం ఆరాధించినప్పుడు, when you are washed in the blood of Jesus, క్రీస్తు రక్తంలో మనం కడగబడుతూ ఉన్నప్పుడు, when you honor him and exalt him, ఎప్పుడైతే మీరు ఆయన ఘనపరుస్తూ ఉంటారో, when you garland him and made laudation for him, ఆయన మిమ్మల్ని గనుపరుస్తూ మీ కొరకు ఆలోచన కలిగి ఉంటున్నాడు. you will be saved. మీరు రక్షింపబడుతూ ఉన్నారు. He is more greater than Solomon. ఆయన సొలొమోను కంటే గొప్పవాడండి. He is more greater than Abraham. అబ్రహాము కంటే గొప్పవాడు యేసయ్య. He is more powerful than Satan. అపవాది కంటే శక్తివంతమంతుడు మన దేవుడైనటువంటి యేసయ్య. Satan is only one angel. ఈ సాతానుగాడు ఒక్క దూత మాత్రమే. There are millions of angels కోట్లాది దూతలు more powerful than Satan. అపవాది కంటే శక్తివంతమైన వారండి. Jesus crushed the head of the Satan on the cross. యేసు క్రీస్తు వారు అపవాది యొక్క తలను సిలువలో చెదగదొక్కి ఉన్నాడు. ఆయన one drop of blood ఒక్క రక్తపు చుక్క of Jesus, యేసు క్రీస్తు వారి యొక్క రక్తపు చుక్క broken the head of the Satan. ఈ సాతానుగాడి యొక్క తలను చెదగొట్టిందండి. thousands of pieces. యేసు క్రీస్తు వారి యొక్క ఒక్క రక్తపు చుక్క యేసు అపవాది యొక్క తలను కొన్ని వేల ముక్కలుగా చిందించి వేసింది. ఈ యొక్క పరిచర్య నిమిత్తమై టీవీ కార్యక్రమముల నిమిత్తమై కానుకలు విరాళములు పంపదలిచినటువంటి వారు ఈ యొక్క అకౌంట్కు పంపగలరు. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అకౌంట్ నంబర్ 1084847489 స్విఫ్ట్ కోడ్ SBI NINBB 467. బ్యాంక్ అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 మెక్డొనాల్డ్స్ రోడ్, కంటోన్మెంట్, తిరుచురాపల్లి 620001, తమిళనాడు, ఇండియా. ఒక్కొక్క టీవీ కార్యక్రమమునకు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్లు సంప్రదించగలరు. 9994828791 మరియు మీటింగ్స్ యొక్క వివరముల గురించి సంప్రదించవలసినటువంటి నంబర్ 8098742638. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్, 10వ క్రాస్, పడమర ఎక్స్టెన్షన్, తిల్లై నగర్, తిరుచురాపల్లి, తమిళనాడు. ఫోన్ నంబర్ 0431276536.